వైఎస్ఆర్సీపీలోకి కొత్తగా వచ్చిన వారిని కుటుంబ సభ్యులుగా ఆదరిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రమణీయపేట వైద్యనగర్ క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అరిపిరాల నాగు ఆధ్వర్యంలో సుమారు 60 మంది విశ్వబ్రాహ్మణులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సమక్షంలో పార్టీలో చేరారు. విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుడు చిట్టిమోజు శ్రీనివాసరావు, గెద్దనాపల్లి వెంకట్రావు, నందిలాడ వెంకటేశ్వరరావు, కణిదిండి సుబ్రహ్మణ్యం, గోపాసన శంకర్రావు తదితరులు చేరడంతో వీరికి పార్టీ కండువాలు వేసిన కన్నబాబు వైఎస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా పండూరు గ్రామానికి చెందిన మేళం నాగబాబు, నందిపాటి వెంకటరమణ, ముమ్మిడి విష్ణు, గోవిందు, సూరన్న తదితరులు గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, నందిపాటి పల్లయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే కన్నబాబు సమక్షంలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై నమ్మకంతో వైఎస్ఆర్సీపీలోకి కొత్తగా చేరుతున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, పార్టీ అధికారంలోకి మరోసారి వచ్చేలా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని తగిన గుర్తింపు ఇస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, నాయకులు నందిపాటి సత్యబాబు, ధర్మరాజు, రాంబాబు, అనుసూరి ప్రభాకర్, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానాలతో ఈ రోజున ఎంతమంది పార్టీలోకి రావడం అనేది చాలా శుభపరిణామం. భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుంది, భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుంది ప్రజలందరికీ. ఇవాళ నుంచి చేరిన వారందరూ కూడా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరిని మేము సమానంగా చూసుకుంటాం, అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. రేపు భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అవుతాం. వాళ్ళ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పే నాయకుడు దేశంలో ఎక్కడా లేరు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నా 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 అని పదే పదే చెప్పి దాన్ని చేతలో చూపించారు. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి, మైనార్టీలకి అందరికీ ప్రాతినిధ్యం కల్పించి చట్టాలు చేసిన దానికన్నా అత్యధికంగా జిల్లా పరిషత్ దగ్గర నుంచి, మేయర్ల దగ్గర నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ దాకా ఏది తీసుకున్నా కూడా బీసీలకి సముచితమైన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపించారు. మహిళలకి సముచితమైన ప్రాధాన్యత ఇచ్చి ఇస్తానన్న దానికన్నా ఒక సీట్లు అదనంగానే ఆయన కూర్చోబెట్టారు. అంటే ఎంత గొప్పగా పరిపాలన చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకి చేరుస్తున్న నాయకుడు ఇవాళ పేదల గుండెల్లో ఉన్నాడనడానికి ఇదే నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీలోకి వచ్చిన అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, నాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా మేము మిమ్మల్ని కలుపుకుంటూ మీకు ప్రాధాన్యత ఇస్తూ మీ అందరితో సమానమైన ఒక మెసేజ్ ఇస్తూ